శ్రావణ బెలగొల. ఈ ప్లేస్ గురించి చాలామంది భారతీయులకు కూడా తెలియదు, కానీ ప్రపంచ దేశాల నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు. దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అబౌట్ హిస్టరీ. శ్రావణ బెలగొల ఈజ్ ఎ హిస్టారిక్ టౌన్ అండ్ ఏ సిగ్నిఫికెంట్ జైన్ పిలిగ్రిమేజ్ సెంటర్ ఇన్ ద హసన్ డిస్టిక్ ఆఫ్ కర్ణాటక. ఈ వీడియోలో నేను బెంగళూరు నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను, ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ టౌన్ నాకు ఎందుకు కొత్త ప్రపంచంలో అనిపించింది, ఒక గ్రానైట్ స్టోన్తో వరల్డ్ టాలెస్ట్ స్టాచ్యూ, ఇలా చాలా విషయాలు మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి పెట్టేయండి. హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేనున్నాను కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తక్కువ బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ అయిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది. నాలాంటి బడ్జెట్ ట్రావెలర్కి అయితే ఇంకా మాటల్లో చెప్పక్కర్లేదు. అందుకే బెంగళూరు నుంచి 140 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రావణ బెలగొలకి ట్రైన్లో వెళ్ళాలనుకున్నా. 35 రూపీస్ పెట్టి బెంగళూరు టు హసన్ మెమో ట్రైన్ టికెట్ తీసుకున్నా. ప్రతిరోజు కేఎస్ఆర్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుంచి 9:55కి ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. నేను వెళ్ళినప్పుడు ట్రైన్లో పెద్దగా క్రౌడ్ కూడా లేరు. శ్రావణ బెలగొల రైల్వే స్టేషన్కి 12:15 కల్లా ట్రైన్ నన్ను సేఫ్గా దింపేసింది. ఈ రైల్వే స్టేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చుట్టూ పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, వావ్, చాలా బాగుంది. మనం ఏ రైల్వే స్టేషన్లో దిగినా కానీ ఇలా రైల్వే స్టేషన్ ఎల్లో బోర్డు చూపిస్తుంటే ఆ కిక్కే వేరు. ఇదిగోండి శ్రావణ బెలగొల రైల్వే స్టేషన్ బోర్డు. రైల్వే స్టేషన్ బయట ఆటోలు, బస్సులు కూడా ఏమీ లేవు, కానీ స్టేషన్ అవుట్లుక్ చాలా బాగుంది. 600 మీటర్స్ దూరంలో మెయిన్ రోడ్ ఉంది. అక్కడి నుంచి మనకు ఆటోలు, బస్సులు బాహుబలి స్టాచ్యూ వరకు దొరుకుతాయి. కొబ్బరి చెట్ల మధ్యలో మొక్కజొన్న చూడండి, అలాగే పనస చెట్లు, వావ్, బాగుందండి. ఈ నడిచెళ్ళే దారి బాగుంది. ఇలా ఉంటే ఆటోలు అవన్నీ అవసరంలే, హ్యాపీగా ఈ ప్రకృతిని చూసుకుంటూ నడుచుకొని వెళ్ళచ్చు. లెఫ్ట్కి వెళ్ళాలి యాక్చువల్గా. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉంది బాహుబలి స్టాచ్యూ. చూద్దాం ఏమన్నా ఆటోలు అటువంటి ఏమన్నా వస్తాయేమో. కానీ నేను ఆ 3 కిలోమీటర్స్ నడవాలనుకున్నా, బికాస్ నేచర్ వండర్ఫుల్గా ఉంది. ఈ దారి నాకు ఆనందాన్ని ఇచ్చింది. అలా ఫుల్ ఆఫ్ పాజిటివిటీతో శ్రావణ బెలగొల టౌన్కి రీచ్ అయ్యాను. అదిగోండి దూరంగా కొండ కనిపిస్తుంది కదా, అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళాలి. ఈ చుట్టుపక్కల తోటలు అయితే మాత్రం అసలు సూపర్గా ఉన్నాయి. యాక్చువల్గా నేను నడుచుకుంటూ వెళ్ళడానికి ఇదే రీజన్, లేకపోతే అక్కడ ఆటోనో లేకపోతే బస్సు వచ్చిందాక ఆగేవాడిని. చిన్నగా శ్రావణ బెలగొల ఊళ్ళో వరకు వచ్చేసామండి. ఇక్కడ లోకల్స్ని అడిగాను, ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్లు వెళ్తే ఆ కొండపైకి స్టెప్స్ ఉంటాయంట. సరే చూద్దాం. నేను ఏమో అనుకున్నాను కానీ శ్రావణ బెలగొల మంచి టౌనేనండి. జస్ట్ ఇదిగో ఈ రైట్ తిరుగుతాం కదా, అక్కడే స్టెప్స్ ఉంటాయంట. అదిగోండి కనిపిస్తుంది కదా కొండ. నేను బస్సులో వచ్చుంటే ఈ స్టాచ్యూకి వెళ్ళడానికి జస్ట్ 650 స్టెప్స్ ఎక్కితే సరిపోద్ది, ఎందుకంటే బస్ స్టాండ్ అంత దగ్గరలో ఉంటుంది. శ్రావణ బెలగొల టౌన్ నాకు ఒక కొత్త ప్రపంచంలాగా అనిపించింది. వింధ్యగిరి, చంద్రగిరి పర్వతాల మధ్య ఒక కోనేరు, ఎక్కడ చూసినా జైన మతానికి సంబంధించిన ఆలయాలు. నాకు ఇక్కడ ఎక్కువగా నార్త్ సైడ్ పీపుల్ కనిపించడం అంతా కొంచెం కొత్తగా అనిపించింది. ముఖ్యంగా టౌన్ మధ్యలో ఉన్న కోనేరు మీదుగా చంద్రగిరి పర్వతం వ్యూ అయితే అద్దరిపోయింది. ఇక ఈ కోనేరు దగ్గర ఎంతసేపు ఉన్న తనివి తిరగట్లేదు. అన్ని చేపలు ఏమాత్రం భయం లేకుండా ఆడుకోవడం, కొండ మీద నుంచి వచ్చే గాలి నీటి మీదుగా నన్ను తాగుతుంటే వావ్, చెప్పలేని అనుభూతి. ఇక్కడ మనం చూడడానికి వచ్చేది మాత్రం వింధ్యగిరి, చంద్రగిరి పర్వతాలని. ముందు చంద్రగిరి పర్వతం గురించి తెలుసుకుందాం. మౌర్య రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్య సన్యాసం స్వీకరించి జైన మతాన్ని ఆచరిస్తూ ఆయన చివరి రోజులను ఇక్కడే గడిపాడట. ఇంకా ఈ చంద్రగిరి పర్వతం మీద జైనులకు సంబంధించి కొన్ని బసాడీస్ ఉన్నాయి. జైనులు ఈ దేవాలయాలని బసాడీస్ అంటారు. సరే, ఇప్పుడు గోమటేశ్వర ఆలయం గురించి చెప్పుకుందాం. ఈ ఆలయం వింధ్యగిరి పర్వతం మీద ఉంటుంది. సుమారు 650 మెట్లు ఎక్కాలి. ఇప్పుడు మనం చూస్తున్నదే వింధ్యగిరి పర్వతానికి ఎంట్రన్స్ ఆర్చ్. ఈ ఆర్చ్ ఎదురుగానే ఇందాక నేను చెప్పిన కోనేరు ఉంటుంది. మీరు వస్తే వెళ్ళి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఈ వింధ్యగిరి పర్వతాన్ని ఎక్కుతూ అసలు ఈ గోమటేశ్వరుడు ఎవరు, ఇక్కడ నిలబడి ధ్యానం చేస్తున్నట్టు ప్రపంచంలోనే ఎత్తైన గ్రానైట్ ఏకశిలా విగ్రహం ఎందుకుంది అనేది తెలుసుకుందాం. జైన మతం అనేది భారతదేశంలో పుట్టిన మతం. ఇది అహింస, త్యాగం, ఆత్మనియంత్రణ అనే వాటికి కట్టుబడి ఉంటుంది. జైనులు ఈ మతానికి మూలం 24 మంది తీర్థాంకరులు అని నమ్ముతారు.
అందులో మొదటి తీర్థంకరుడు రిషభనాథుడు, చివరి వారు చాలా మందికి తెలిసే ఉంటారు మహావీర్. ఈ మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడి కుమారుడే ఈ గోమటేశ్వరుడు. ఈయన్నే బాహుబలి అని కూడా పిలుస్తారు. ఒకసారి తన అన్న అయిన భర్తలతో యుద్ధం చేస్తున్నప్పుడు వైరాగ్యం చెంది ఈ హింస, ఈ రాజ్యం అనేది దేనికోసం అని తెలుసుకొని రాజ్యాన్ని కూడా వదిలేసి ఈ శ్రావణ బెలగొల అనే ప్రాంతంలోనే ఏడాది పాటు నిలబడి ధ్యానంలో ఉండి మోక్షం పొందాడట. ఈ పోస్టర్లోనే 58 అడుగుల బాహుబలి ఏకశిలా విగ్రహాన్ని గంగా డైనెస్టీకి చెందిన మంత్రి చాముండరాయ ఇక్కడ నిర్మించారు. ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి మహామస్తాభిషేకం జరుగుతుంది. చూడ్డానికి ప్రపంచ దేశాల నుంచి చాలా మంది వస్తారు. హిందువులకు కాశీ అలాగో జైనులకి ఈ శ్రావణ బెలగొల అలాగా. లాస్ట్ అభిషేకం 2018లో జరిగింది, మళ్ళీ 2030లో జరుగుతుంది. ఎవరైనా ఈ మహామస్తాభిషేకాన్ని చూడడానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటే ప్లాన్ చేసుకోండి. అక్కడక్కడ కొంచెంగా ఫ్లాట్ గానే ఉంది. ఒక్కో దగ్గర స్టెప్స్ అయితే మాత్రం ఇంత ఎత్తున్నాయి. అంతకుముందు నాకు తెలిసి 7 అడుగులు 8 అడుగులు ఉండేవాళ్ళేమో జనాలు. ఈ బ్యాగ్ వేసుకొని చక్కగా ఉన్న కొండ మీదకి ఎక్కుతుంటే 650 స్టెప్స్ ఒక 1000 స్టెప్స్ లాగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసామండి. అదిగోండి అక్కడ ఒక చిన్న గోపురం లాగా కనిపిస్తుంది కదా, అదే జైన్ టెంపుల్లోకి ఎంట్రన్స్. బాగుంది కదా ఈ మండపం. అలాగే ఈ సైడ్ కూడా చూడండి. ఇక్కడి నుంచి అసలు సిటీ వ్యూ అయితే మాత్రం భలే ఉంది. నేను స్టెప్స్ మీద నుంచి చూపించాను కదా, ఇక్కడ ఈ చిన్న ప్రారీ కూడా అడ్డం వస్తుంది, కానీ అసలు బ్యూటిఫుల్గా ఉంది. డైరెక్ట్గా చూస్తుంటే మాత్రం వా సూపర్ అండి బాబు, సూపర్. ఈ వ్యూకి ఇచ్చేయచ్చు. చంద్రగిరి పర్వతం ట్రెక్ చేస్తున్నప్పుడు కింద కోనేరు, ఎదురుగా చంద్రగిరి పర్వతం. చూడ్డానికి మాత్రం ఈ వ్యూస్ అద్దరిపోతాయి. ఎవరికైనా ట్రెక్కింగ్ అంటే ఇష్టం ఉంటే మాత్రం మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ కొండపైకి అయితే చెప్పులు అలో చేయరు. ఒకవేళ మనం సమ్మర్లో వచ్చే పని అయితే ఖచ్చితంగా సాక్సులు తెచ్చుకోవాలి, లేకపోతే కొండ ఎక్కుతున్నప్పుడు కాళ్ళు కాలిపోతాయి. ఎందుకంటే ఈ స్టెప్స్ కూడా కట్టినవి కాదండి, ఆ కొండ రాతి మీదే చెక్కినవి. కానీ మధ్య మధ్యలో ఆగుతూ కింద వ్యూస్ చూస్తుంటే మాత్రం వావ్. ఫైనల్ గా మనం పై వరకు నడుచుకుంటూ వచ్చాం కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా దేవాలయాన్ని చూసేద్దాం. అలాగే 58 అడుగుల గోమటేశ్వర స్వామిని కూడా చూసేద్దాం పదండి. ఏ మాటకా మాట ఈ విగ్రహాన్ని కావ్ చేసిన విధానం మాత్రం సూపర్ అంటే సూపర్. ఎవ్రీ డీటెయిలింగ్ మాత్రం మతిపోద్ది. సో పైన దేవాలయం మొత్తం చూసేసానండి. ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోతున్నాను. నేను నిజం చెప్తున్నానండి, అంటే నాకు కూడా కొన్ని సజెషన్స్ వచ్చాయి. అంటే మీరు వీడియోస్ ఇవన్నీ బాగానే తీస్తున్నారు భయ్యా, కాకపోతే థంబ్నెయిల్స్ ఒకసారి చూసుకోండి అని చెప్పేసి ఖచ్చితంగా ఎవరైతే అలా కామెంట్ చేశారో నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీ సజెషన్స్ ఇటువంటి నాకు చాలా చాలా అవసరం. సో ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోతున్నానండి. సో చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.